ఓం ఉకులామాతయ నమ. ఓం నమో వెంకటేశాయ నమ. ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి మాతృమూర్తి అయిన ఉకులామాత అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఉకులామాత అమ్మవారు అమ్మలకే అమ్మని చెప్పవచ్చును. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాతృమూర్తిగా ఉకులామాత శ్రీవారి భక్తుల్ని రక్షించడంతో పాటు శ్రీవారికి పెట్టే ప్రతి ఒక్క నైవేద్యాన్ని కూడా ఆమె రుచి చూసిన తర్వాతనే స్వామివారికి ప్రసాదించడం జరుగుతుంది. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పెట్టిన నైవేద్యాన్ని మరలా భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఉకులామాత అమ్మవారు శ్రీవారి భక్తులకు అన్ని వేళలా అండగా ఉండటమే కాకుండా మొట్టమొదట శ్రీవారిని దర్శించుకొని వచ్చే భక్తులు తన కొడుకు దర్శనం కోసం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో వచ్చిన శ్రీవారి ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి దర్శనం చేసుకున్న వెంటనే కడుపు నిండా భోజనం తినాలనే సంకల్పంతో ఆ రోజుల్లోనే కొండల్లో కట్టెల పొయ్యిలతో అన్నం వండి పెట్టిన ఘనత మన ఉకులామాతకు కలదు. ఆనాడు శ్రీవారి భక్తులకు ప్రారంభమైన ఉచిత అన్నదాన పథకం ఉకులామాత అమ్మవారు ప్రారంభించినది. ఆ పథకం దినదిన అభివృద్ధి నేడు రోజుకి 1,00,000 మంది పైగా భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని అదేవిధంగా అల్పాహార ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తున్నారంటే అది అమ్మ అయిన కలియుగ ప్రత్యక్ష దైవమైన మాతృమూర్తి అయిన ఉకులామాతకే దక్కిందని కూడా చెప్పవచ్చును. ఉకులామాత మహిమలు అన్నిన్ని కావని కూడా చెప్పవచ్చును. కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఒకసారి దర్శించుకుంటే చాలు వారి జన్మధనం అయిపోయిద్దనే తరుణంలో వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే స్వామి అమ్మవారి కూడా ఉంటూ వెంకటేశ్వర స్వామి వారికి మంచి అలంకరణ ప్రియుడు. అదేవిధంగా అనేక రకాల రోజు ప్రసాదాలు కూడా స్వామివారికి సమర్పిస్తారు. కాబట్టి స్వామివారికి సమర్పించే ప్రతి ఒక్క ప్రసాదాలను కూడా ఉకులామాత అమ్మవారు దగ్గరుండి వండిస్తుందని కూడా మనకి చరిత్ర పురాణాలు చెబుతున్నాయి. ఆనాటి నుండి నేటి వరకు కూడా ప్రతిరోజు స్వామివారికి పెట్టే ప్రసాదాన్నిటిని కూడా అమ్మవారి సూచనల ప్రకారమే అమ్మవారి ఆజ్ఞల ప్రకారమే వండటం జరుగుతుందని వండిటన్నిటిని కూడా ఆమె రుచి చూసిన తర్వాతనే స్వామివారికి నైవేద్యంగా ఇవ్వటం జరుగుతుందంటే ఎంత పవిత్రంగా ఎంత రుచికరంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదాలను స్వామివారికి అందిస్తున్నారు, అదేవిధంగా తయారు చేస్తున్నారు మనకు అర్థమవుతుంది. ఉకులామాత అమ్మవారు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పోర్టు అంటే వెంకటేశ్వర స్వామికి ప్రసాదాలు తయారు చేసే ఎదురుగానే స్వామివారి అమ్మవారు ఉంటూ ఓ పక్క భక్తులను శివారి భక్తులకి దర్శనం కల్పిస్తూ శివారి భక్తులు రక్షిస్తూ మరో పక్క స్వామివారి ప్రసాదాలను కూడా ఎంతో పవిత్రంగాను ఎంతో రుచికరంగా తయారు చేయడం కూడా శ్రీ ఉకులామాత అమ్మవారు కృషి అనలేదని చెప్పవచ్చును. ఉకులామాత అమ్మవారు ఉకులాపురంలోని వెలిసి ఉన్నారు. అమ్మవారిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా ఒక ఆజ్ఞ ఇచ్చినారు. పుష్టు అమ్మను కన్న అమ్మైనా మా కన్న తల్లి అయిన ఉకులామాతను దర్శించుకున్న తర్వాత నా దర్శనం చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఉకులామాత దేవాలయము ఉకులాపురంలో అంగరంగ వైభవంగాను అత్యంతంగా శ్రేష్టంగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఎంతో గొప్పగా కూడా స్వామివారి గుడి అమ్మవారి గుడిని కట్టడం జరిగింది. ఇప్పుడు దినదిన అభివృద్ధి చెందుతుంది ఉకులాపురం కూడా. మొదట చాలా మంది భక్తులు ఉకులామాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. అది వెంకటేశ్వర స్వామి ఆజ్ఞగా వెంకటేశ్వర స్వామి వారి భక్తులు భావిస్తుంటున్నారు. ప్రతి ఒక్క భక్తులు కూడా తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా మొదట ఉకులాపురం వెళ్ళి ఉకులామాత అమ్మని దర్శించుకొని ఆ తర్వాత తిరుమలకు వచ్చి వెంకటేశ్వరుని దర్శించుకోవాలని కూడా ఆనాడే వెంకటేశ్వర స్వామి వారు చెప్పినారు. ఆనాటి నుండి నేటి వరకు కూడా శ్రీవారి భక్తులు కానీ ఉకులామాత భక్తులు కానీ అందరూ కూడా ఫస్ట్ ఉకులాపురం వెళ్ళి ఉకులామాతను దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అక్కడే అన్నప్రసాదాలు సేకరించి ఆ తర్వాత మళ్ళా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఉకులాపురంలో మరొక ప్రతిష్ట కలదు. పసిపిల్లలకు
అన్నప్రసన్న చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్షభ్యాసానికి నిల్వగా కూడా ఉకులాపురం ఉందని కూడా చెప్పవచ్చును. ఉకులాపురంలో నిత్యం అన్నదానం కార్యక్రమం జరుగుతుందో పాటు అదేవిధంగా పవిత్రమైన కార్యక్రమాలు కానీ శుభదినాలలో కానీ పండుగ రోజుల్లో కూడా కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అక్కడ మంచి ఫేమస్ ఏంటంటే ఉకులాపురంలో ఉకులామాత ఆలయంలో అమ్మవారి చిన్నపిల్లలకు అన్నప్రసన్న జరుగుతుంది. అదేవిధంగా అక్షభ్యాసం జరుగుతుంది. అదేవిధంగా దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అక్కడికి వెళ్తే అమ్మవారిని దర్శించుకుంటే పూర్తిగా నయమైన వాళ్ళు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉన్నారని కూడా చెప్పవచ్చును. ఇలాంటి మహిమ గల అమ్మ అయిన ఉకులామాత అమ్మవారిని ఉకులాపురం వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఉకులామాతను దర్శించుకుని ఆ తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని కూడా కోరుకున్నాము. ఉకులామాత అమ్మవారు శ్రీవారి ఆలయంలో కూడా ఉంది. పూర్తి ఎదురుగా కూడా అమ్మవారి గుడి ఉండటము ఎంతో విశేషము. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఉకులామాత అమ్మవారిని దర్శించుకొని కూడా చాలా మంది భక్తులు పరితపిస్తున్నారు. అమ్మలు కన్నా అమ్మాయిన శ్రీ వెంకటేశ్వర స్వామి మాతృమూర్తి ఉకులామాత ఆశీస్సులు కూడా శ్రీవారి భక్తులకు ఎలవేళ ఉంటున్నవి. ఆనాడు ప్రారంభించిన అన్నదాన పథకాన్ని మొట్టమొదట శ్రీవారి భక్తులు కల్పించిన ఘనత ఉకులామాతకే దక్కిందని చెప్పవచ్చును. ఆనాటి నేటి వరకు కూడా ఉకులామాత అమ్మవారు స్వామివారి ప్రసాదాలను సొత్తంతో పాటు శ్రీవారి భక్తులు కూడా ఆకలి తీర్చడంలో ఆమె కృషి అనలేదని చెప్పవచ్చును. ఆమె చేస్తున్న శ్రీవారి భక్తుల కోసం ఆమె పడుతున్న శ్రమ, ఆమె చేస్తున్న కృషి అనలేని చెప్పవచ్చును. ప్రతి ఒక్క భక్తులు కూడా శివాన్ని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తులు కూడా ఉకులాపురం వెళ్ళి ఉకులామాతను దర్శించుకుని ఆ తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని కోరుకున్నాము. ఉకులామాత అమ్మవారు శ్రీవారి ఆలయంలో కూడా ఉంది. పూర్తి ఎదురుగా కూడా అమ్మవారి గుడి ఉండటము ఎంతో విశేషము. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఉకులామాత అమ్మవారిని దర్శించుకొని కూడా చాలా మంది భక్తులు పరితపిస్తున్నారు. అమ్మలు కన్నా అమ్మాయిన శ్రీ వెంకటేశ్వర స్వామి మాతృమూర్తి ఉకులామాత ఆశీస్సులు కూడా శ్రీవారి భక్తులకు ఎలవేళ ఉంటున్నవి. ఆనాడు ప్రారంభించిన అన్నదాన పథకాన్ని మొట్టమొదట శ్రీవారి భక్తులు కల్పించిన ఘనత ఉకులామాతకే దక్కిందని చెప్పవచ్చును. ఆనాటి నేటి వరకు కూడా ఉకులామాత అమ్మవారు స్వామివారి ప్రసాదాలను సొత్తంతో పాటు శ్రీవారి భక్తులు కూడా ఆకలి తీర్చడంలో ఆమె కృషి అనలేదని చెప్పవచ్చును. ఆమె చేస్తున్న శ్రీవారి భక్తుల కోసం ఆమె పడుతున్న శ్రమ, ఆమె చేస్తున్న కృషి అనలేని చెప్పవచ్చును. ప్రతి ఒక్క భక్తులు కూడా శివాన్ని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తులు కూడా ఉకులాపురం వెళ్ళి ఉకులామాతను దర్శించుకొని ఆ తర్వాత తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనాడు ఆజ్ఞించారు. కాబట్టి ఆ ఆజ్ఞ ప్రకారం ప్రతి ఒక్క భక్తులు కూడా నడుచుకొని ఒక పక్క ఉకులామాత అమ్మవారి ఆశీస్సులు పొందటము, మరో పక్క వెంకటేశ్వర స్వామి దీవెనలు పొందాలని కూడా ప్రతి ఒక్క శ్రీవారి భక్తులను కూడా వేడుకోవడం జరుగుతుంది. ఉకులామాత ఆశీస్సులు శ్రీవారి భక్తులపై ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం ఉకులామాతయ నమః. 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 ఓం ఉకులామాతయ నమః.